ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు డబుల్ ట్రాన్సిట్ అనేది ఆ విషయం మీద తెలుసుకుందాం. అయితే ఈ డబుల్ ట్రాన్సిట్ అంటే ఏమిటి? టూ మేజర్ ప్లానెట్స్ ఏవైతే ఉంటాయో గురువు శని, ఈ గురు శనులు ఏదైనా ఒక భావం మీద కంప్లీట్గా దృష్టి పెట్టినప్పుడు ఆ యొక్క విషయం మనకు ఫలకృతం అవుతుంది. అది మేజర్ ఇష్యూస్ ముఖ్యంగా అంటే మనకి లైఫ్లో ఎటువంటి మేజర్స్ ఉంటాయి అంటే వివాహం కావచ్చు, సంతానం కావచ్చు, లేదంటే ఒక గృహం కట్టుకోవడం కావచ్చు, ఒక స్థలం కొనుక్కోవడం కావచ్చు, ఏదైనా ఒక ఇబ్బంది నుంచి బయటపడడం కానివ్వండి, మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక మంచి విషయం కానివ్వండి. అయితే ఏ లగ్నం వారికి ఏ ఏ సంబంధించినటువంటి విషయాలు ఫ్రూట్ఫుల్ అవుతాయి అనేటువంటి విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసి సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం నుంచి మనం తెలుసుకుందాం. ధనుర్లగ్నము ధనస్సు రాశి. ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే రాశిలో శని గురువుల యొక్క ప్రభావం ఉంది. ఎప్పుడైతే శని గురువుల యొక్క ప్రభావం రాశిలో ఉందో ఇది పర్టికులర్గా మీరు ధనుర్లగ్నం వారు కనుక గమనించినట్లయితే ఈ ప్రభావము మెచ్యూరిటీ లెవెల్స్ని పెంచుతుంది. కొంతమంది మనం చూస్తూ ఉంటాం 15 ఏళ్ళు 18 ఏళ్ళు వచ్చేసి 20 ఏళ్ళు వచ్చేసి ఏంటో మా పిల్లవాడు అంత మెచ్యూరిటీగా లేడండి, ఏదో ఎక్కడో డౌన్గా ఉన్నాడని ఫీల్ అవుతూ ఉంటారు తల్లిదండ్రులు. ఇక్కడ ఏంటంటే పర్టికులర్గా ఎప్పుడైనా గురుశనుల యొక్క ట్రాన్సిట్ లగ్నానికి కనుక జరుగుతుంది, లేదా చంద్రుడు రాశి, మీకు ఉదాహరణకి లగ్నం తెలియదు, రాశి మాత్రమే తెలుసు అనుకోండి, అలాంటి సమయాల్లో ఏంటంటే ఈ గురుశనుల యొక్క ట్రాన్సిట్ అనేది మెచ్యూరిటీ లెవెల్స్ని బాగా పెంచుతుంది ధనస్సు వారికి. సో గతంతో పోల్చుకున్నట్లయితే చాలా మెచ్యూరిటీగా ఉంటారు. చిన్నపిల్లల తత్వం కొంతవరకు తగ్గుతుంది. కొంచెం గతంలో అసలు ఏమీ అర్థం కానిటువంటి స్థితిలో ఉండేటువంటి వారు కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్స్ అనేవి పెరుగుతాయి. అది చిన్నపిల్లల విషయం తీసుకుంటే, కొంచెం పెద్దవాళ్ళ విషయంగా తీసుకుంటే కొంచెం సమాజంలో పేరు ప్రఖ్యాతలు రావడము, మీకంటూ ఒక గుర్తింపు రావడము, మీరు ధర్మంగా ఉన్నారు, ఎక్కడ అధర్మంగా లేరనేటువంటి ఒక మంచి పేరు ప్రఖ్యాతలు రావడము, ఇటువంటివన్నీ కూడా ఉంటుంది. అలాగే కొంతమంది చూడండి సన్నగా ఉంటుంటారు, వాళ్ళ యొక్క శారీరక ఇది చాలా సన్నగా ఉన్నారు, ఎక్కడ కూడా వీళ్ళకి అంటే శారీరకంగా కొంచెం లావ్ అయితే బాగున్నాం, ఇంత సన్నగా ఉంటే ఎలాగా మనం బాధపడుతుంది. అటువంటి వారికి కూడా ధనుర్లగ్నంలో జన్మించినప్పుడు ఈ ఫ్యాట్ కారకులు ముఖ్యంగా శని గురువులు కలిస్తే కూడా మనిషి యొక్క శరీర తత్వంలో కూడా కొంత ఫ్యాట్ పెరిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది చూడండి జిమ్స్కి వెళ్తూ ఉంటారు, రకరకాల ఎక్సర్సైజ్ చేస్తూ ఇంకా లావ్ అవ్వాలని ప్రయత్నం చేసేటువంటి వారు కూడా ఇది ఒక మంచి విషయంగా మనం చెప్పుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఎప్పుడైతే ఈ దశమం నుంచి కూడా మీకు కేతు జరిగాడో, ఇది ఒక రకంగా చెప్పాలంటే శని కర్మకారకుడు జీవుడు కూడా ఉన్నందుకు కొన్ని కొత్త కోర్సెస్ చేయడం, తద్వారా మీరు ఏదైనా ఉద్యోగ అవకాశాలు పొందడం, ఉద్యోగంలో గతంతో పోల్చుకున్నట్లయితే ఇంప్రూవ్మెంట్స్ రావడం కూడా జరుగుతుంది. కాకపోతే ఇక్కడ 9వ స్థానంలో కుజుడు కేతువు కలిసి ఉన్నారు కాబట్టి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసేటువంటి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. తండ్రి గారికి ఏదైనా కొంచెం హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నట్లయితే కాస్త జాగ్రత్తగా ఉండాలి. మొదటి 3 నెలలు ఈ గురుశని ట్రాన్సిట్తో పాటు కుజకేతువులు కూడా కలుస్తున్నారు కాబట్టి ప్రధానంగా ఈ యొక్క జాగ్రత్త అనేటువంటిది ఖచ్చితంగా తీసుకోవాలి. మరియు ఈ డబుల్ ట్రాన్సిట్ అవుతున్నటువంటి ప్రదేశాల్లో ముఖ్యంగా సప్తమం నుంచి గురువు, చతుర్థం నుంచి దశమ దృష్టితో శని చూస్తున్నాడు కాబట్టి మీకు అర్ధాష్టమ శని కూడా నడుస్తుంది. కాబట్టి మీరు ఏదైనా సరే ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలలో కాస్త 1-4 సార్లు అది ఎంత ఖర్చు అవుతుంది, ఏమైనా తొందరపడి ప్రారంభిస్తున్నామా, లేనట్లయితే తొందరపడి కోర్స్ ఏమైనా తీసుకుంటున్నామా అనేటువంటిది కొంచెం ఆలోచించాలి. బట్ డబుల్ ట్రాన్సిట్ ఎప్పుడు కూడా చాలా మెచ్యూరిటీగా మీకు తీసుకునే నిర్ణయాలు అంటే ఉపయోగకరంగా ఉంటాయి. లైఫ్లో టర్న్ తీసుకోవడానికి ఇది ఒక టైం. మీకు చెప్పాలంటే మనం అంటూ ఉంటాం ఏమంటే నాకు ఫలానా ఇయర్ నుంచి నాకు ఒక లైఫ్ టర్న్ అయింది అంటూ ఉంటాం. ఆ రకంగా మీకు లైఫ్ టర్న్ అయ్యేటువంటి సమయము ధనుర్లగ్నం వారికి డబుల్ ట్రాన్సిట్ లగ్నాన్ని చూస్తుంది. కాబట్టి ఇక మీరు చేయవలసిన దేవతారాధన లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన, గణపతి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఇక్కడ చాలామందికి ఏంటంటే సందేహం, ప్రతి లగ్నానికి గురువు కొన్ని లగ్నాలకి శుభుడైతే శని కొన్ని లగ్నాలకి శుభుడవుతాడు. ఇప్పుడు మరి డబుల్ ట్రాన్సిట్ పడ్డప్పుడు ఈ యొక్క విషయంలో మీకు ఫ్రూట్ఫుల్ అవ్వట్లేదు అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమిటది? గురువు ఏ లగ్నాలకు శుభుడవుతాడు అని చెప్పి తీసుకుంటే మేషము, కర్కాటకము, సింహము, వృశ్చికము, ధనస్సు, మీనం గుర్తుపెట్టుకోండి. ఈ లగ్నాల వాళ్ళు గురువు శుభుడవుతాడు కాబట్టి శనికి సంబంధించిన రెమెడీ చేసుకుని ఉంటే మీకు ఈ డబుల్ ట్రాన్సిట్ అనేది యోగిస్తుంది. అంటే నువ్వులు దానంగా ఇవ్వడము, గోవులకు బెల్లం తినిపించడం, ఇటువంటివి చేయాలి. మరి శని శుభుడు అవుతాడో గురువు పాప అవుతాడో కొన్ని లగ్నాలకి. ఏ లగ్నాలకి?
ఎక్కడుందండి దీని గురించి అంటే పరాశర మహర్షి చాలా స్పష్టంగా సర్వే త్రికోణ నేతారో గ్రహాః శుభఫలప్రదాః అని చెప్పడం జరిగింది. మిగతా 6 లగ్నాలు అంటే వృషభ లగ్నము, మిథునము, కన్య, తుల, మకర, కుంభ లగ్నాలకి శని శుభుడు అవుతాడు. అలాంటి వారు గురువుకు సంబంధించిన రెమెడీ చేసుకోవాలి. అంటే ఏం చేయాలి అంటే శనగలు ఎల్లో కలర్ వస్త్రం 1 కేజీ శనగలు ఎల్లో కలర్ వస్త్రము గురువారం నాడు పురోహితుడికి ఎవరికైనా దానంగా ఇవ్వడం, గోవులకి మీరు చక్కగా ఈ యొక్క అరటి కాయలు తినిపించడము, దగ్గరలో ఆలయం ఉన్నట్లయితే ఆలయంలోకి వెళ్ళి మీరు గంధము కానీ పసుపు కానీ దానంగా ఇవ్వడం, అంటే అక్కడ స్వామివారికి కైంకర్యానికి వాడుకోవడానికి అన్నట్టుగా మీరు ఇవ్వడం అక్కడ ఆ రకంగా చేయొచ్చు. మరి వీటితో పాటు ఇంకేమైనా చేయాలా, ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోవాలా అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎప్పుడు కూడా ఈ 2 గ్రహాల యొక్క ప్రభావం ఏదైతే ఉందో కర్మ జీవ అంటే మీ యొక్క కర్మని అనుభవింపజేసేటువంటి ఒక కాంబినేషన్, అంటే అది మంచి ఫలితాలు ఎక్కువగా ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి ఈ 2 గ్రహాల యొక్క దృష్టి అనేటువంటిది. ఇందులో మీకు ఏదైనా గనక జాతక చక్రంలో పర్సనల్ చార్ట్లో ఉదాహరణకి మీరు గృహాన్ని కొనుగోలు చేసేటువంటి మహాదశలు అంతర్దశలు నడుస్తున్నాయి. ఉదాహరణకి అంటే 4వ స్థానాధిపతి మహాదశలు నడుస్తున్నాయి. దాని మీద కనుక గురుశనుల ట్రాన్సిట్ వస్తే ఇంకా ఖచ్చితంగా కొనేసుకుంటారు. అలాగే సప్తమాన్ని రూల్ చేసేటువంటిది అంటే వివాహాన్ని రూల్ చేసేటువంటి మహాదశలు అంతర్దశలు నడుస్తున్నప్పుడు ఈ డబుల్ ట్రాన్సిట్ వస్తే ఖచ్చితంగా వివాహం అవుతుంది. అయితే ఇక్కడ కొంతమందికి అది బలహీనంగా ఉంటుంది ఒక్కోసారి. అంటే గృహయోగం మహాదశ నడుస్తుందండి, ట్రాన్సిట్ కూడా వచ్చింది, కానీ ఎక్కడో దగ్గర దాకా వచ్చి మిస్ అవుతుంది అంటూ ఉంటారు. అలాంటి వారికి ఏమిటి అంటే గృహానికి సంబంధించిన మణిద్వీప వర్ణన చేసుకుంటే ఇంకొంచెం దైవబలం తోడవుతుంది. అలాగే మరి కొంతమందికి ధనం ఇచ్చేవండి, ఇప్పుడు ధన సంబంధించిన మహాదశ నడుస్తుంది, ధనానికి ఉన్నటువంటి మహాదశలో అంతర్దశలో నడుస్తున్నాయి. కాకపోతే ఇక్కడ మనకి భుక్తినాథుడు ఇస్తున్నాడు కానీ ట్రాన్సిట్ కూడా కొంత వస్తుంది, కానీ ఎక్కడో మళ్ళీ ఇదిగో రేపు ఇచ్చేస్తాడు అనుకునే, రేపే మీకు మీ డబ్బులు తీసుకెళ్ళిపోండి అని చెప్పినటువంటి వ్యక్తులు ఎక్కడో మళ్ళీ లేట్ అవుతుంది, ప్రొలాంగ్ అవుతుంది అన్నప్పుడు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అని మంత్రం చేయండి. లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినియ నమః అని చేసుకోండి. మరి కొంతమందికి సప్తమం మీద వివాహ సంబంధించిన కారకత్వాల మీద డబుల్ ట్రాన్సిట్ ఉంది, మహాదశలు నడుస్తున్నాయి, కానీ ఎక్కడో ఆగుతుంది. ఎందుకు అలా ఆగుతుంది అంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో సప్తమంలో కేతువో రాహువో ఏదో పాపగ్రహాలు ఉంటాయి, లేదా ప్రయత్న స్థానము అంటారు, అంటే ఎక్కువ ప్రయత్నం చేయవలసిన పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు కూడా వాళ్ళు ఎక్కువ ప్రయత్నం చేయాలి వివాహం గురించి. అలాంటి వారు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః అనే మంత్రం చేస్తూ ఉండాలి. అప్పుడు వాళ్ళకి తొందరగా సెట్ అవుతుంది. మరి కొంతమందికి వివాహం చేసుకుంటారు, డిస్ప్యూట్స్ అవుతూ ఉంటాయి, మళ్ళీ ఎక్కడో ఇరు వర్గాల వాళ్ళు వచ్చి మాట్లాడుకొని దాన్ని సెట్ చేసుకుందాం అనుకుంటుంటారు, కానీ ఎక్కడో కుదరదు, కాంప్రమైజ్ అయిపోయి కలిసిపోతారు కూడా కుదరదు. అలాంటి వాళ్ళు ఓం శివకామేశ్వరంకస్త శివాస్వాధీన వల్లభాయ నమః. మరి కొంతమందికి ఎలా ఉంటుందంటే ఒక బిజినెస్ ప్రారంభిస్తారు, ఆ వ్యాపారంలో ఇంకేముంది ఇక్కడ నుంచి అభివృద్ధి వస్తుంది, మనకంతా కూడా క్లియర్ అయిపోతున్నాయి అనుకునే టైంకి ఇంకా ఎక్కడో రావాల్సిన లాభాలు రావు. కానీ చూస్తే లాభాధిపతి మహాదశలు నడవడము మరియు అదేవిధంగా లాభస్థానం మీద ఈ డబుల్ ట్రాన్సిట్ పడడం కూడా జరిగినప్పటికీ ఎక్కడో ఆగుతుంటుంది. దానికి కారణం ఏమిటంటే లాభస్థానం న్యాచురల్గా మీకు 11th హౌస్ ఎక్కడో స్పాయిల్ అవుతుంది. అలాంటప్పుడు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయే నమః అనే లలిత అమ్మవారి యొక్క నామస్మరణ కనుక చేసినట్లయితే అది ఎలా అంటే మనస్ఫూర్తిగా చేయండి, ఎక్కువసేపు చేయండి. ఆ ఎక్కువసేపు ఆ మంత్రం మీదే ధ్యాస పెట్టి చేయండి. ఖచ్చితంగా మీ యొక్క పూర్వజన్మ కర్మల వల్లే మనం ఇది అనుభవిస్తూ ఉంటాం. అందరూ కూడా ఈ భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణి కూడా, నేను కానీ మీరు కానీ ఎవరైనా కానీ పూర్వ జన్మల్లో చేసిన మంచి కర్మలు, తెలుసో తెలియకో చేసినటువంటి కొన్ని బ్యాడ్ కర్మాస్ ఉంటాయి. దానివల్లే మనిషి మంచి అనుభవించడం కానీ, ఒక హోదాలోకి వెళ్ళడం కానీ, ఒక మంచి ఉద్యోగం రావడం కానీ ఇవన్నీ జరుగుతుంటాయి. ఒక ఇబ్బంది పడడం కూడా దానివల్ల జరుగుతుంది. అయితే పాపకర్మను దగ్ధం చేసేటువంటి శక్తి అమ్మవారి నామాలకి, అదేవిధంగా సూర్య నమస్కారాలకి, ఏదైనా ఆలయానికి వెళ్ళి అక్కడ ఏదైనా మీరు చేసే సేవ వల్ల తొలగుతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ఈ మంత్రం సంబంధించినవి చేయండి. అదేవిధంగా మరి కొంతమందికి అప్పులు తీరాలండి, 5th హౌస్ మీద శుభగ్రహ సంబంధాలు వచ్చాయన్న 5th హౌస్ అంటే అప్పుకు నెగేటింగ్ హౌస్ అంటారు కదా, మరి అలాగా అనుకునేటువంటి వారు ఓం అపర్ణాయే నమః. ఇలా మనము 1000 నామాలకి 1000 విషయాల గురించి మనం ఆల్రెడీ యూట్యూబ్లో చెప్పుకున్నాము. మీరు అందులోంచి కూడా కావాలంటే తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏ నామాన్నైనా మీరు ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ చేయండి.
అలా అని మీరు చాలామందికి సందేహం ఉంది, ఏమంటే స్త్రీలు చేసేటప్పుడు 3 రోజులు గ్యాప్ వస్తుంది కదా, అప్పుడు పరిస్థితి ఏమిటది? ఏమీ భయపడాల్సిన పని లేదు. అదేవిధంగా మరి కొంతమందికి సందేహాలు ఉన్నాయి. ఏంటంటే మా ఇంట్లో ఎవరో చనిపోయారు, 11 డేస్ అయిపోయింది కానీ 1 ఇయర్ వరకు చేయకూడదు అంటున్నారు. అలాంటివి ఏమీ లేదు. 11 డేస్ తర్వాత నుంచి మీరు చేసుకోవచ్చు, ఇంట్లో పూజ ఎవ్రీథింగ్. కాబట్టి చేయండి. ఖచ్చితంగా మీకు అమ్మవారి అనుగ్రహంతో మీకు అన్ని శుభాలు కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.